హలో అండి. అందరికీ నమస్కారం. ఇది న్యూ స్టోరీ అండి. స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. ఈరోజు నుండి రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ స్టోరీ ఎలా ఉంది, ఏంటి అనేది నా కామెంట్ ద్వారా తెలియజేయండి స్టోరీ విన్న తర్వాత. అండ్ అలాగే హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఉదయాన్నే ఇంటి పనులు కంప్లీట్ చేసుకొని అమ్మమ్మకి కావాల్సినవన్నీ సిద్ధం చేసి వైష్ణవి పేరు ఎంత బాగుంటుందో తన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. పెద్దగా రెడీ అవ్వడం, స్టైల్ చేయడం ఇష్టపడని సాధారణ అమ్మాయి. గోధుమ వర్ణపు చర్మం, పెద్ద పెద్ద కళ్ళలో ఎప్పుడూ దాగి ఉండే బాధ. పెదవులపై మాత్రం పక్క వాళ్ళ కోసం బలవంతమైన ఒక చిరునవ్వు. నల్లని పొడవాటి జుట్టును అల్లుకొని జడగా వేసుకుంటుంది. కాస్ట్లీ దుస్తులు ధరించదు. తనకి నచ్చదు. కేవలం తనకి ఇష్టమైన సాధారణ చుడీదార్లే ఆమె వేసుకుంటుంది. కానీ ఆమె అందం రూపంలో కాదు, ఆమె వ్యక్తిత్వంలో ఉంటుంది. చిన్న వయసులోనే జీవితాన్ని దగ్గరగా చూసిన అమ్మాయి. తల్లిదండ్రులను కోల్పోయిన బాధ, అక్క చేసిన తప్పు వల్ల అందరూ చూసే చూపు అనే మాటలు, చులకన, ఒంటరితనం ఇవన్నీ ఆమెని బలహీనంగా కాకుండా మరింత ధైర్యవంతురాలిగా మార్చాయి. బయటికి చూస్తే నార్మల్గా తన పని తను చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది అందరికీ. కానీ తన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా భరిస్తుంది. ఉదయం కాలేజ్కి వెళ్ళడం, సాయంత్రం పార్ట్ టైం జాబ్ చేసి ఇంటికి వచ్చి అమ్మమ్మ బాధ్యత చూడడం, ఇవన్నీ కూడా ఒక భారంలా కాకుండా చిరునవ్వుతో మోస్తూ తన కలల కోసం అడుగులు వేస్తుంది. తన జీవితంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా వాటిని ఎవరికీ చూపించకుండా గుండెల్లో దాచుకొని ముందుకు సాగుతున్న ఒక సామాన్యమైన అమ్మాయి. కాలేజ్కి బయలుదేరింది. తన దగ్గర ఉన్న చిన్న డబ్బా ఫోన్లో టైం చూసుకొని బస్ స్టాప్ వైపు నడిచింది. తనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వనజ అండ్ చందు. ఇద్దరు ఇంటర్ నుంచి కలిసే చదువుకున్నారు. మంచి ఫ్రెండ్స్ ముగ్గురు. ఇంటర్లో మంచి మార్కులు రావడంతో బీటెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకుతో మంచి కాలేజ్లో సీట్ సంపాదించుకున్నారు ముగ్గురు. అయితే కాలేజ్ ఈరోజు ఫస్ట్ డే. వాళ్ళు ముందు గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని కాలేజ్కి వెళ్ళాలనుకున్నారు. ముందే చెప్పినట్టుగా దగ్గరలోని గుడి వద్ద ఎదురు చూస్తున్నారు. వైష్ణవి కోసం వనజ, చందు ఇద్దరు. వైష్ణవి జీవితంలో ఎంత బాధ ఉన్నా వాళ్ళున్నప్పుడు మాత్రం ఆ బాధ నీ మర్చిపోతుంది. చందు తనని ఎప్పుడూ సొంత చెల్లిలా చూసుకుంటూ ఏ అవసరం వచ్చినా ఒక మంచి అన్నేలా ముందుండి సహాయం చేస్తుంటాడు. ఎన్నిసార్లు స్మార్ట్ ఫోన్ కొనిస్తానని చెప్పినా అవసరం లేని వాటి కోసం డబ్బు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అని వైష్ణవి నవ్వుతూ వద్దు అని చెప్పేది. ఏదైనా సరే ఎవరు ఫ్రీగా ఇస్తాను అన్నా తను తీసుకోదు. తన సొంత డబ్బులతో తనకి కావలసినవి కొనుక్కోవాలి అని తన కోరిక. గుడిలో ముగ్గురు కలిసి దేవుడికి నమస్కరించి కొత్త కాలేజీ జీవితం బాగుండాలని ప్రార్థించారు. ఆ తర్వాత ఎంతో ఉత్సాహంగా కాలేజ్కి చేరుకున్నారు. కాలేజ్ దగ్గరికి వెళ్ళగానే పెద్ద భారీ గేటు. ఆ గేట్ లోపలికి అడుగు పెట్టగానే వైష్ణవి ఒక్కసారి ఆశ్చర్యంగా చూసింది. కాలేజ్ పేరు బంగారు అక్షరాలతో చూడగానే ఫస్ట్ కాలేజ్ నేమ్ చాలా అద్భుతంగా మెరిసిపోతుంది. గేట్ దాటగానే రెండు వైపులా వరుసగా ఉన్న పచ్చని చెట్లు, పూల మొక్కలు, అక్కడక్కడ బెంచీలు కూర్చోడానికి. చల్లని గాలితో కొత్తగా వచ్చిన విద్యార్థులకి స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపించాయి ఆ చెట్లు. మధ్యలో విశాలమైన రోడ్డు, దాని చివర్లో ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా కనిపిస్తున్న అకాడమిక్ బ్లాక్ బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది. తెల్లని రంగుతో నిర్మించిన ఆ భవనం ఉదయపు సూర్యకిరణాల్లో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి కొత్త కొత్త రంగులు డీసెంట్గా ఉండేలా వేయించారు. దాంతో అంతా కూడా మెరిసిపోతుంది. ఎక్కడ చూసినా కొత్త విద్యార్థుల సందడి చేస్తున్నారు. కొందరు తమ కొత్త స్నేహితులతో మాట్లాడుకుంటూ నవ్వుతుంటే, మరికొందరు తమ డిపార్ట్మెంట్ క్లాస్ రూమ్లో ఎక్కడున్నాయి వెతుక్కుంటూ అటు ఇటు కంగారు పడుతూ తిరుగుతున్నారు. ఒకవైపు క్యాంటీన్ దగ్గర మామూలుగా లేదు సందడి. మరోవైపు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న సీనియర్లు, చెట్ల నీడలో కూర్చొని మాట్లాడుకుంటున్న మరికొంతమంది స్టూడెంట్స్. మొత్తం కాలేజీ ప్రాంగణం మొత్తం న్యూ స్టూడెంట్స్, యంగర్స్తో కలకలలాడుతుంది. లైబ్రరీ భవనం ప్రశాంతంగా కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న రంగురంగుల పూల మొక్కలు, ప్రశాంతమైన వాతావరణం. క్లాస్ రూమ్లలోకి వెళ్తే పెద్ద పెద్ద గదులు, వరుసగా పెట్టిన బెంచీలు, గోడలపై మోటివేట్ చేసే సూక్తులు కనిపిస్తున్నాయి. ప్రతి మూలలోనూ విద్యార్థుల కలలు, ఆశలు, భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నట్టుగా ఉంది ఆ వాతావరణం అంతా కూడా. ఆ కాలేజీని చూస్తుంటే వైష్ణవికి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫీలింగ్ వచ్చింది. క్లాస్ రూమ్లో కూర్చున్న తర్వాత లెక్చరర్స్ వచ్చి కాలేజ్ గురించి, స్టడీ గురించి
ఎక్స్ప్లెయిన్ చేశారు. మధ్య మధ్యలో వనజ చేసే అల్లరి మాటలకి నవ్వుతూ, చందు వేసే జోక్లకి నవ్వులు చిందిస్తూ వైష్ణవి కూడా ఆ వాతావరణంలో కలిసిపోవడానికి ప్రయత్నించింది. చాలా రోజుల తర్వాత ఆమె మనసులో ఒక చిన్న ప్రశాంతత కనిపించింది. అలా ఆ రోజు కాలేజ్లో ఫస్ట్ డే అయిపోయింది. తర్వాత తను ఇంటర్ నుంచే చదువుకుంటూ కాలేజ్ అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసేది. ఇప్పుడు కూడా అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ వచ్చిన డబ్బుతోనే తిండి ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకుంటారు. నైట్ 9కి రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది వైష్ణవి. వెళ్ళిన తర్వాత తన అమ్మమ్మ తినిందా లేదా కనుక్కొని తను కూడా తినేసి వెళ్ళి పడుకుండిపోయింది. ఉదయం వేకువజామునే లేచింది లచ్చమ్మ. లేచి తనకి చేతనైన పని చేసేది. మనవరాలు ఒక్కతే చేసుకోలేదు అని, తనకి కష్టమైపోతుంది అని. అంతలోనే వైష్ణవి లేచి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నీకెన్నిసార్లు చెప్పాలి ఇదంతా నువ్వు చెయ్యొద్దు అని, నేను చేస్తాను కదా, అన్నీ నువ్వే చేస్తున్నావు అని అనగానే, కాస్తైనా నీకు సహాయం చేద్దామని తల్లి, ఏం వద్దులే కానీ నువ్వు వెళ్ళి కూర్చోపో. పర్లేదు తల్లి, నాకు చేతనైనంత సాయం చేస్తాను, చెప్తే వినవు కదా, సరే నీ ఇష్టం అని అనగానే, అమ్మ నాన్న ఉంటే నీకు ఇంత బాధ ఉండేదా, అది చేసిన ఒక్క పిచ్చి పని వల్ల వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని లచ్చమ్మ అనగానే, అబ్బా అమ్మమ్మ ఊరికి ఎందుకు అనుకుంటూ బాధపడతావు అని మాట్లాడుకుంటూ మిగతా పని అంతా చేసి కాలేజ్కి రెడీ అయింది. తినేసి, సరే నేను వెళ్తున్న కాలేజ్కి, అటు నుంచి అటే రెస్టారెంట్కి వెళ్ళి వచ్చేస్తా, నువ్వు నా కోసం ఎదురు చూడద్దు ఓకేనా, అన్నం కూర చేసి పెట్టాను, తినేసి పడుకో, నువ్వేది చెయ్యొద్దు, నేను వచ్చి చేసుకుంటాను అని అనగానే సరేలే అంటుంది. తను కాలేజ్కి వెళ్ళిపోతుంది. సంవత్సరాల క్రితం వాళ్ళక్క చేసిన ఒక పిచ్చి పని వల్ల తట్టుకోలేక తల్లిదండ్రులు ఇద్దరూ ఇలా చేసుకొని చనిపోయారు. ఒకేసారి తనకి ఎప్పుడూ తోడుగా ఉండే అక్క, తనకి ప్రాణమైన తల్లిదండ్రులు దూరం అయ్యారు. తట్టుకోలేక కొన్ని రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఒంటరిగా కూర్చొని ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. తర్వాత మెల్లగా తనకి తానే రియలైజ్ అయ్యి మెల్లమెల్లగా వేరే వాటి మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేసింది. చదువుకోవాలనుకుంది. అలా ఇంటర్ కంప్లీట్ చేసి బీటెక్లో జాయిన్ అయింది. ఇదన్నమాట మన వైష్ణవి బ్యాక్గ్రౌండ్. సో ఇంకా హైదరాబాద్ నగరంలో వ్యాపార రంగం గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. వ్యాపార రంగంలోనే కాదు, హోటల్ మరియు ఫుడ్ బిజినెస్లో కూడా తమ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న సంస్థ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ హోటల్స్. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల అనేక ప్రాంతాల్లో వర్మ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ బ్రాంచెస్లు ఉన్నాయి. నాణ్యత, విశ్వసనీయత, కస్టమర్ సాటిస్ఫాక్షన్ విషయంలో ఎప్పుడూ కూడా రాజీ పట్టని ఆ సంస్థలు సంవత్సరాలుగా మార్కెట్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. వాటికి పోటీకి ఎన్ని పెద్ద కంపెనీలు వచ్చినా వర్మ గ్రూప్ని దాటి మొదటి స్థానానికి వెళ్ళలేకపోయాయి. అంతటి సామ్రాజ్యానికి అధిపతి ధనుంజయ్ వర్మ. ధనుంజయ్ వర్మ పేరు వ్యాపార రంగంలో ఒక బ్రాండ్. క్రమశిక్షణ, తెలివితేటలు, కష్టపడే తత్వం ఆయన విజయానికి మూలం. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన అతని ప్రయాణాన్ని తన అంకితాభావంతో వేల కోట్ల సామ్రాజ్యంగా మార్చాడు. ఉద్యోగుల నుంచి బిజినెస్ పార్ట్నర్ల వరకు అందరూ ఆయనకి రెస్పెక్ట్ ఇస్తారు. బయటికి గంభీరంగా కనిపించిన తన వాళ్ళ విషయంలో మాత్రం ఎంతో ప్రేమతో ఉంటాడు. ముఖ్యంగా తన కొడుకు విషయంలో తన ప్రపంచమంతా తన కొడుకు, భార్య అంతే. కంపెనీ, బిజినెస్ మీటింగ్స్ ఇవన్నీ చూసుకుంటూనే కొడుకుకి ఏ లోటు లేకుండా పెంచాడు. ఆ కొడుకు పేరే వివేక్ వర్మ, మన స్టోరీకి హీరో. ఆయనకి ఒక్కగానొక్క వారసుడు. చిన్నప్పటి నుంచే తెలివైన స్టూడెంట్. చదువులో ఎప్పుడు కూడా ఫస్టే ఉండేవాడు. చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్తోనే బాగా చదివి తన మాస్టర్స్ని అమెరికాలో కంప్లీట్ చేసి ఇటీవలే ఇండియాకి తిరిగి వచ్చాడు. అతని రూపం, చదువు, మనీ స్టేటస్ ఏ విషయంలో అయినా పరిపూర్ణంగా కనిపించే యంగ్ అండ్ డైనమిక్, 6 అడుగులకి పైగా ఎత్తు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం నిండిన చూపులు, ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టిని ఆకర్షించే స్వభావం కలవాడు మన హీరో. ధనుంజయ్ వర్మ తన సామ్రాజ్యాన్ని కొడుకుకి అప్పగించి కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ వివేక్ మాత్రం అందుకు రెడీగా లేడు. ఇన్నేళ్ళు చదువుల కోసం పరుగులు పెట్టాను, ఇప్పుడు కొన్ని రోజులు నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ తర్వాత చూసుకుంటాను అని నవ్వుతూ తప్పించుకుంటాడు. బిజినెస్ గురించి పూర్తిగా తెలియదని కాదు, కావాలంటే ఒక్క డేలో కూడా కంపెనీని నడిపే సామర్థ్యం అతనికి ఉంది. కానీ ప్రస్తుతం అతనికి కావాల్సింది ఫ్రీడమ్. తనకి నచ్చిన, తను కోరుకున్న జీవితం, తనకిష్టమైన సమయం. ఇక ధనుంజయ్ వర్మ మాత్రం ఒక్క చేతితోనే మొత్తం సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. మార్నింగ్ నుంచి నైట్ వరకు మీటింగ్స్, ప్రాజెక్ట్స్, అగ్రిమెంటు అన్నిటినీ స్వయంగా తనే దగ్గరుండి చూసుకుంటాడు. బయట ప్రపంచానికి వారు తండ్రి కొడుకులుగా కనిపించిన
వారి మధ్య స్నేహితుల్లాంటి బంధం ఉంటుంది. ఉదయాన్నే స్నానం చేసి తన చిన్న గదిలోని అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంది వైష్ణవి. ఈరోజు కాలేజ్కి వేసుకోవాలని ముందుగానే తీసి పెట్టుకున్న క్రీమ్ కలర్ కుర్తాని, దానికి మ్యాచింగ్ మెరూన్ కలర్ ప్యాంట్, అదే రంగు చున్నీ వేసుకుంది. ఖరీదైన నగలు, మేకప్ వేసుకోవడం అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు. కేవలం చిన్న నల్లటి బొట్టు, చేతికి నార్మల్ వాచ్, చెవులకి చిన్న స్టడ్స్ మాత్రమే పెట్టుకొని పొడవాటి నల్లని జుట్టుని చక్కగా దువ్వుకొని ఒక జడగా వేసుకుంది. కళ్ళల్లో సహజమైన మెరుపు, ముఖంలో అమాయకత్వం స్పష్టంగా కనిపిస్తుంది. పెదవులపై చిన్న చిరునవ్వు. ఆమెను చూసినా ఎవరికైనా సింపుల్గా ఉన్నా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అని అనిపించేలా ఉంది. రెడీ అయ్యాక అమ్మమ్మకి చెప్పి బ్యాగ్ తీసుకొని బస్టాప్ వైపు దగ్గరికి వెళ్ళిపోయింది. బస్టాప్ దగ్గరికి చేరేసరికి అప్పటికే చాలామంది స్టూడెంట్స్ అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలా కొద్దిసేపటికి బస్ రావడంతో ఎక్కి కిటికీ పక్కన కూర్చుంది. రోడ్లపై వేగంగా వెనక్కి వెళ్తున్న చెట్లని, మనుషులని చూస్తూ తన జీవితం గురించి ఆలోచిస్తూ కాలేజ్కి చేరుకుంది వైష్ణవి. గేటు దగ్గరే వనజ, చందు కనిపించారు. ఏంటి మేడం, ఏంటి ఇంత లేటు అని చందు ఆట పట్టిస్తుంటే ఆట పట్టించగా వైష్ణవి నవ్వుతూ, బస్సు లేట్ అయింది అండ్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ లేట్ అయిపోతుంది అని అందరూ ఇదే బస్సులో వచ్చారు, దాంతో బస్సు డ్రైవర్ మెల్లగా తీసుకొచ్చాడు అంది. తర్వాత ముగ్గురు కలిసి క్లాస్కి వెళ్ళిపోయారు. ఆ రోజు క్లాసులు చాలా బాగానే సాగాయి. లెక్చరర్లు కొత్త సబ్జెక్టుల గురించి ఇంట్రొడక్షన్ చేస్తూ ఉండగా వైష్ణవి శ్రద్ధగా వింటూ నోట్స్లో ఎంట్రీ చేసుకుంటూ మధ్య మధ్యలో వనజ చేసే సరదా కామెంట్స్కి నవ్వుకుంటూ క్లాసెస్ వింటూ ఆఫ్టర్నూన్ వరకు గడిచిపోయింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అవ్వగానే ముగ్గురు క్యాంటీన్కి వెళ్ళారు. లంచ్ చేయడం కోసం ఓ మూల టేబుల్ దగ్గర కూర్చొని ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తింటూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అక్కడికి ఒక సీనియర్ వచ్చాడు. అతని చూపు మొదటి నుంచి వైష్ణవి పైనే ఉంది. హాయ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. వైష్ణవి మర్యాదగా సారీ అన్నా, నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడలేను అని చెప్పి తిరిగి తన తినడంలో బిజీ అయిపోయింది. కానీ అతను ఎక్కడి నుంచి వెళ్ళలేదు. మళ్ళీ మళ్ళీ మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దాంతో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిన వైష్ణవి లేచి అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించింది. అయినా అతను ఆమె వెనకాలే నడుస్తూ ప్రశ్నలు అడుగుతూనే విసిగిస్తూనే ఉన్నాడు. అతని ప్రవర్తన చూసి వైష్ణవి ముఖంలో భయం, కంగారు స్పష్టంగా కనిపించాయి. అది గమనించిన చందు ఒక్కసారిగా కోపంతో లేచాడు. ఒక్కసారి తను నీతో మాట్లాడను అని చెప్పింది కదా, అర్థం కావడం లేదా అంటూ అతని దగ్గరికి వెళ్ళాడు. సిట్యుయేషన్ కాస్త సీరియస్గా మారడంతో వనజ, వైష్ణవి ఇద్దరూ చందుని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సీనియర్ కూడా తగ్గలేదు. ఏరా, సీనియర్ మీదకే చెయ్యెత్తుతావా అంటూ గొడవకి రెడీ అయ్యాడు. చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అంతా అక్కడికి చేరుకొని చూడడం స్టార్ట్ చేశారు. ఇద్దరి మధ్య మాట పెరుగుతున్న సమయంలో అక్కడికి కాలేజ్ హెడ్ వచ్చాడు. ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత ఆ సీనియర్ వైపు తిరిగి గట్టిగా తిట్టాడు. ఒక అమ్మాయి వద్దు అంటుంటే వెనకపడడం నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇది కాలేజ్, నీ వ్యక్తిగత ప్లేస్ కాదు, నీ ఇల్లు అంతకన్నా కాదు. ఇంకోసారి ఇలాంటి కంప్లైంట్ వస్తే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అందరి ముందు గట్టిగా అరిచాడు. అందరూ తన వైపే చూడడంతో ఆ సీనియర్ ముఖం అవమానంతో ఎర్రపడిపోయింది. కాలేజ్ మొత్తం ముందు తన పరువు పోయింది అనే కోపం అతని మనసులో ఉండిపోయింది. వెళ్ళిపోతూ ఒకసారి వైష్ణవి చందు వైపు చూశాడు. ఆ చూపులో కోపం, అవమానం స్పష్టంగా కనిపించాయి. దీనికి కారణం మీ ఇద్దరే, దీనికి మీరు తప్పకుండా మూల్యం చెల్లిస్తారు అని మనసులోనే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ సీనియర్. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా వైష్ణవి మనసు ప్రశాంతంగా లేదు. క్లాస్ రూమ్లోకి వచ్చాక కూడా ఆమె ఆలోచనలంతా అక్కడ జరిగిన సంఘటనపై ఉన్నాయి. కొద్దిసేపు మౌనంగా కూర్చున్న తర్వాత చందు వైపు చూసి, ఎందుకు చందు అలా రియాక్ట్ అయ్యావు? సైలెంట్గా ఉండొచ్చు కదా, ఇప్పుడు వాడు ఇంకా మన మీద ద్వేషం పెంచుకుంటాడేమో అని భయంగా ఉంది అంది. దాంతో చందు వెంటనే ఆమె వైపు తిరిగి, అంటే ఏంటి వైష్ణవి నువ్వు అనేది? సైలెంట్గా వాడు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు అని స్పష్టంగా కనిపించింది కళ్ళల్లో. అలాంటప్పుడు నేను చూస్తూ ఊరుకోవాలా అన్నాడు. వైష్ణవి ఏదో చెప్పబోతుండగా చెయ్యి అడ్డుపెట్టి ఆపి, దాని గురించి ఇంకేం టెన్షన్ పడకు, వాడు ఇంకోసారి నీ జోలికి రాడు, మనం స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేద్దామని ధైర్యం చెప్పాడు. వనజ కూడా అదే మాట చెప్పడంతో వైష్ణవి కాస్త శాంతించింది. ముగ్గురు మళ్ళీ క్లాసులపై దృష్టి పెట్టారు. సాయంత్రం క్లాసులు ముగిసిన తర్వాత ఎప్పటిలాగే చందు, వనజ ఇద్దరు వైష్ణవిని ఆమె పనిచేసే రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేశారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి వాళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోయారు.
కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే మధ్యాహ్నం అవమానానికి గురి అయిన సీనియర్ తన స్నేహితులతో కలిసి వాళ్ళని కాలేజ్ నుంచి ఫాలో చేస్తూ వస్తున్నాడు. వైష్ణవి రెస్టారెంట్లోకి వెళ్ళి తన బ్యాగ్ని లాకర్లో పెట్టింది. పనిచేసే యూనిఫామ్ మార్చుకోవడానికి స్టాఫ్ రెస్ట్ రూమ్ వైపు నడిచింది. ఆ సమయంలో రెస్టారెంట్లో కస్టమర్లు చాలా తక్కువగా ఉండటంతో ఆ వైపు ఎవరూ కనిపించలేదు. కారిడార్లో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా తన ముందు ఎవరో అడ్డుగా ఉన్నట్టు అనిపించి తలెత్తి చూసింది. వెంటనే ఆమె ఉలిక్కి పడింది. తలెత్తి చూసేసరికి ఎదురుగా అదే సీనియర్ కనిపించాడు. ఇప్పుడు ఎవరు కాపాడతారో చూద్దాం అని వెటకారంగా ఒక నవ్వు నవ్వాడు. వైష్ణవి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. వెంటనే పక్కకి తప్పుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేసింది. కానీ అతను ఆమె దారిని మళ్ళీ అడ్డగించాడు. దయచేసి పక్కకు జరగండి అని చెప్పినా వినలేదు. ఆమె తిరిగి వెళ్ళబోతుండగా ఒక్కసారిగా ఆమె చేతిని బలంగా పట్టుకున్నాడు. ఊహించని ఆ చర్యకి తనకి గుండాగినంత పనైంది. వదలండి అని వైష్ణవి గట్టిగా అరిచింది. కానీ అతను ఆమె ఎంత ప్రయత్నించినా అతని పట్టు వదలలేదు. భయంతో, కోపంతో, అసహనంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చేతిని విడిపించుకోవడానికి గింజుకుంటూ వదలండి ప్లీజ్ అని మళ్ళీ మళ్ళీ అరిచింది. అదే టైంలో రెస్టారెంట్ బయట ఒక లగ్జరీ కార్ ఆగింది. కార్ డోర్ తెరుచుకుని బయటికి దిగాడు వివేక్ వర్మ. తన స్నేహితులతో కలిసి సరదాగా సాయంత్రం గడపడానికి అక్కడికొచ్చాడు. రెస్టారెంట్లోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే రెస్ట్ రూమ్ కారిడార్ వైపు నుంచి ఒక అమ్మాయి అరుపు వినిపించింది. వెంటనే వివేక్ అలర్ట్ అయి ఏదో సరిగ్గా లేదు అని అనుకొని ఆ వైపు నడిచాడు. కారిడార్లోకి తిరిగేసరికి అతని కళ్ళ ముందున్న దృశ్యం అతనికి నచ్చలేదు. ఒక అమ్మాయి భయంతో అతని చేతి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ అమ్మాయే వైష్ణవి. హే అని గట్టిగా అరుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వివేక్. అతని గంభీరమైన స్వరం వినిపించగానే ఇద్దరు ఒక్కసారి అతని వైపు చూశారు. ఆమె చేతిని వెంటనే వదిలేయ్ అన్నాడు వివేక్ ప్రశాంతంగానే. కానీ ఆ ప్రశాంతతలోనే హెచ్చరిక స్పష్టంగా కనిపించింది. అయితే అప్పటికే కోపంతో ఉన్న ఆ సీనియర్ వెనక్కి తగ్గలేదు. ఇది నీకు సంబంధం లేని విషయం, ఇక్కడి నుంచి వెళ్ళి నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో అని రూడ్గా అన్నాడు. వివేక్ ఒక్కసారి వైష్ణవి వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. అంతే, మరుసటి క్షణంలోనే వివేక్ అతని చేతిని బలంగా గట్టిగా పట్టుకొని పక్కకి నెట్టాడు. వదలమంటే అర్థం కావడం లేదా అని గట్టిగా అరిచాడు. ఆ మాటకి నువ్వెవడివిరా అంటూ సీనియరు అతని మీదికి రావడంతో ఇద్దరి మధ్య నెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఆ సీనియర్తో వచ్చిన వాళ్ళు కూడా ముందుకు కదిలారు. కానీ వివేక్ స్నేహితులు కూడా అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపు కారిడార్ మొత్తం గందరగోళంగా మారిపోయింది. సీనియర్ వివేక్పై దాడి చేయడానికి ప్రయత్నించగా వివేక్ అతని దెబ్బని తప్పించుకొని ఒక్క పంచు కొట్టాడు. దెబ్బకి అతను వెనక్కి తూలిపడ్డాడు. మళ్ళీ లేచి రావడానికి ప్రయత్నించగానే వివేక్ కాలర్ పట్టుకొని గోడ కానించాడు. ఒక అమ్మాయి వద్దు అంటే దాని అర్థం వద్దు అనే, ఇది కూడా తెలీదా అని కోపంగా అన్నాడు. అతని కళ్ళల్లో కనిపించిన కోపం చూసి వాడి ఫ్రెండ్స్ ఒక్క అడుగు వెనక్కి వేశారు. వైష్ణవి మాత్రం కొద్ది దూరంలో నిలబడి భయంతో వణుకుతూ అక్కడ జరుగుతుంది చూస్తుంది. కొద్దిసేపటి క్రితం జరిగిన సంఘటనల వల్ల వైష్ణవి ఇంకా భయంతోనే ఉంది. చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. వివేక్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆర్ యూ ఓకే, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు. దాంతో వైష్ణవి తల ఊపిన ఆమె కళ్ళల్లోని భయం మాత్రం ఇంకా తగ్గలేదు. ఆమెని చూసిన క్షణం నుంచే వివేక్కి ఏదో కొత్త అనుభూతి కలిగింది. ఎంతమంది అమ్మాయిలని చూసినా ఎప్పుడూ కలగని ఒక ప్రశాంతమైన భావన ఇప్పుడు తనని చూస్తే కలిగింది. ఆమె కళ్ళల్లో ఉన్న అమాయకత్వం, మాటల్లో ఉన్న మర్యాద, గౌరవం, భయపడుతున్న తన గౌరవాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం, ఇవన్నీ అతనికి ఒక స్పెషల్ పర్సన్ లాగా అనిపించింది. ఇప్పుడు నువ్వు ఇంకా భయపడుతున్నావు, ఏం భయపడాల్సిన అవసరం లేదు, వాడు మళ్ళీ నీ జోలికి రాడు, నీ అడ్రస్ చెప్పు, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు వివేక్. వెంటనే వైష్ణవి తల అడ్డంగా ఊపి వద్దు సార్ అంది. ఎందుకు అని అడిగాడు. నేను బాగానే ఉన్నాను సార్ అని అనగానే ఏం పర్వాలేదురా, నన్ను నమ్మొచ్చు అని చెప్తే అలా అని కాదు సార్, ఇంకా నా షిఫ్ట్ పూర్తవ్వలేదు. షిఫ్టా అని వివేక్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడగగానే నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తాను, పని అయిపోయాక వెళ్తాను అంది. ఆమె మాటల్లోని ఆత్మగౌరవం వివేక్ని ఆశ్చర్యపరిచింది. ఆ క్షణం ఆమెని చూస్తూ నిలబడి ఓకే నీ ఇష్టం, సరే జాగ్రత్త అన్నాడు. దాంతో వైష్ణవి చిన్నగా తలూపి తన పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత వివేక్ నేరుగా మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. అతని ముఖంలో స్పష్టమైన అసంతృప్తి కనిపిస్తుంది.
ఇలాంటి వాళ్ళు లోపలికొచ్చి అమ్మాయిలని ఇబ్బంది పెడుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? మీకు జీతాలు ఊరికే ఇస్తున్నారా? అసలు మీ హెడ్ ఎవరు పిలవండి అని గట్టిగా అన్నాడు. దాంతో మేనేజర్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. వెంటనే రెస్టారెంట్ హెడ్ని పిలిచాడు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన హెడ్ వివేక్ని చూడగానే గౌరవంగా నమస్తే సార్ అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే అక్కడున్న స్టాఫ్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళ హెడ్ ఒక నార్మల్ పర్సన్ని సార్ అని గౌరవించడం. కొందరికి అప్పుడే అర్థమైంది తమ ముందున్న వ్యక్తి సాధారణ కస్టమర్ కాదని. సారీ సార్, అతను కొత్తగా జాయిన్ అయ్యాడు, కొంచెం ట్రైన్ అవుతున్నాడు ఇంకా అని అనగానే అదంతా నాకు తెలియదు, ఇకపై ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకుంటాను అని అన్నాడు హెడ్. ఆ అమ్మాయి పేరేంటి అని వివేక్ అడిగాడు. హెడ్ వెంటనే తన డీటెయిల్స్ చెప్పాడు. వైష్ణవి పేరు, ఆమె చదువుతున్న కాలేజు, బీటెక్ ఫస్ట్ ఇయర్, ఇలాంటి పరిస్థితుల వల్ల పార్ట్ టైం జాబ్ చేస్తుందని అన్నీ వివరించాడు. అవన్నీ విన్న తర్వాత వివేక్ మనసులో ఆమెపై జాలి కలిగింది. చిన్న వయసులోనే ఇన్ని బాధ్యతలు మోస్తుందా అని అనిపించింది వివేక్కి. అంతలో అతని ఫ్రెండ్స్ వివేక్ దగ్గరకు వచ్చి, ఏంట్రా ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ కనుక్కుంటున్నావు, ఏదైనా స్పెషల్ ఏమైనా ఉందా అని నవ్వుతూ అడిగారు. వివేక్ వెంటనే తన ఫీలింగ్స్ని దాచుకుంటూ, ఏం లేదురా, జస్ట్ ఊరికే అడిగానన్నాడు. కానీ అతని మనసులో మాత్రం వైష్ణవి రూపం తిరుగుతూనే ఉంది. ఆ రెస్టారెంట్ కూడా వర్మ గ్రూప్కి చెందిన ఒక బ్రాంచ్ కావడంతో వాళ్ళు పై అంతస్తులో ఉన్న సెపరేట్ లాంజ్లోకి వెళ్ళారు. అక్కడ కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు అందరూ కలిసి. సో అదే సమయంలో వివేక్ చూపు అనుకోకుండా అకౌంట్ సెక్షన్ వైపు వెళ్ళింది. అక్కడ ఒక టేబుల్ ముందు కూర్చొని అకౌంట్స్ చూస్తుంది వైష్ణవి. పని చేస్తున్నప్పుడు ఆమె పూర్తిగా తన వర్క్లో కంప్లీట్గా లీనమైపోయింది. ముఖంలో ఎలాంటి మేకప్ లేదు. ఆమె సహజమైన అందం ప్రత్యేకంగా కనిపిస్తుంది. కింది కొంగి ఫైల్స్ చూస్తున్నప్పుడు ఆమె నుదుటిపైకి హెయిర్ వస్తుంటే తన చేతితో చెవి వెనక్కి మెలిపెడుతూ దాన్ని చెవి వెనక్కి సర్దుకుంటూ మళ్ళీ పనిలో లీనమైపోతుంది. ఆమె కళ్ళల్లో ఒక అమాయకత్వం ఉంది. చిన్న పిల్లలాంటి స్వచ్ఛత ఉంది. ప్రతి పనిని ఎంతో బాధ్యతగా చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఆ క్షణంలో వివేక్కి అతని చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మసకబారిపోయినట్టు అనిపించింది. అతని చూపు మళ్ళీ మళ్ళీ ఆమె వైపే వెళ్తుంది. వైష్ణవి అనే ఆమె పేరు మనసులోనే మెల్లగా పలికాడు. ఎందుకో తెలియదు. టీ తాగుతూ స్నేహితులతో మాట్లాడుతున్న వివేక్ మనసు మాత్రం అక్కడ లేదు, ఎక్కడో ఉంది. అతని చూపు మధ్య మధ్యలో అకౌంట్ సెక్షన్ వైపే వెళ్తుంది. సరేరా వెళ్దామా అని అతని ఫ్రెండ్స్ అడిగారు. దాంతో వివేక్ ఒకసారి గడియారం చూసి, కొంచెం సేపు ఉండండి, నాకు ఒక కాల్ ఉంది, మాట్లాడేసి వస్తాను అని చెప్పాడు. కానీ నిజానికి కాల్ ఏమీ లేదు. కానీ అతనికి అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. ఎందుకో తెలియదు, కానీ వైష్ణవి వెళ్ళిన తర్వాతే తనకి వెళ్ళాలని అనిపించింది. టైం అవుతుంది. రెస్టారెంట్లో జనాలంతా తగ్గిపోయారు. స్టాఫ్ ఒక్కొక్కరిగా తమ పనులు ముగించుకుంటున్నారు. వైష్ణవి మాత్రం తన ముందున్న ఫైల్స్ పూర్తి చేసి అకౌంట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మిగిలిన పనులు సర్దుతుంది. ప్రతి పని ఎంతో బాధ్యతగా చేస్తుంది. చివరికి ఆమె షిఫ్ట్ ముగిసింది. బ్యాగ్ తీసుకొని స్టాఫ్కి చెప్పి బయటకు వచ్చింది. అది గమనించిన వివేక్ కూడా నెమ్మదిగా లేచాడు. ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు వివేక్ వైపు. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని వాళ్ళకి చెప్పి తన వెనక్కి ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. వైష్ణవి బయటికి వెళ్ళి బస్టాప్ వైపు నడవటం మొదలుపెట్టింది. వివేక్ తన కార్ని కొంత దూరంలో నెమ్మదిగా నడిపిస్తూ ఆమెని గమనిస్తున్నాడు. కానీ ఇదంతా ఆమెకి తెలీదు, ఎవరో తనని ఫాలో అవుతున్నారు అని. బస్సు వచ్చేవరకు ప్రశాంతంగా నిలబడి ఉంది. కొద్దిసేపటికి బస్సు రాగానే ఎక్కి కిటికీ పక్కన కూర్చుంది. వివేక్ కారు కూడా బస్సు వెనకాలే వెళ్తుంది. మొత్తం ప్రయాణంలో అతని మనసులో ఒక్కటే ఆలోచన, ఇప్పటి రోజుల్లో కూడా ఇంత సింపుల్గా ఇంత బాధ్యత ఉండే అమ్మాయిలు ఉంటారా? ఎక్కడా పొగరు లేదు, ఎవరి మీద డిపెండ్ అయ్యే ఆలోచనే లేదు. కష్టాలున్నా వాటిని బయటికి చూపించదు. అంతేకాదు తన పరిస్థితిని చూసి జాలి పడొద్దు అన్నట్టుగా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటుంది అని ఆ కొద్ది క్షణంలోనే అతనికి అదంతా అర్థమైంది తనని చూస్తే. చివరికి వైష్ణవి బస్సు దిగి చిన్న వీధి గుండా నడుచుకుంటూ ఒక పాత పెంకుటిల్లు ముందు ఆగింది. గేట్ తెరిచి లోపలికి వెళ్ళిపోయింది. లోపల నుంచి ఒక వృద్ధిరాలి స్వరం వినిపించగానే ఆమె ముఖంలో కనిపించిన చిరునవ్వు వివేక్ దృష్టిని ఆకర్షించింది. ఆమె సురక్షితంగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి రోడ్డుపై కారు వేగంగా వెళ్తుంది. కానీ అతని ఆలోచనలు మాత్రం ఇంకా వైష్ణవి చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ కళ్ళల్లో ఉన్న అమాయకత్వం, ఆ మాటల్లో ఉన్న మర్యాద, ఆ చిన్నపిల్లల మనస్తత్వం. ఇంత కష్టాల్లో కూడా అంత ప్రశాంతంగా ఎలా ఉంటుంది
అతనికి అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిలని చూశాడు, కానీ ఎవరూ తన మనసులో ఇలా నిలిచిపోలేదు. కారు కిటికీ బయట నగర దీపాలు మెరుస్తుండగా వివేక్ పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు వచ్చింది. వైష్ణవి ఇంటికి వెళ్ళేసరికి తన అమ్మమ్మ అడిగింది, ఏం జరిగింది తల్లి, మొహం అదోలా ఉంది అని. ఏం లేదమ్మమ్మ, బాగానే ఉన్నాను, కొంచెం అలసిపోయానంతే అని చెప్పగానే సరే ఇంకా తినేసి పడుకో అని చెప్పింది. నువ్వు తిన్నావా? తిన్నాను తల్లి అనగానే సరే వెళ్ళి పడుకో అని చెప్పింది. దాంతో వాళ్ళ అమ్మమ్మ వెళ్ళి పడుకుంది. వైష్ణవి కూడా తినేసి కాలేజ్లో జరిగిన సంఘటన గురించే ఆలోచిస్తుంది. ఏదో చిన్న గొడవ అని అనుకుంటే చాలా పెద్ద గొడవ జరిగింది. అక్కడితో ఆగకుండా నన్ను ఫాలో అవుతూ రెస్టారెంట్ వరకు కూడా వచ్చాడు. ఇదంతా చందుకి తెలిస్తే అస్సలు ఊరుకోడు. ఈ విషయం చందుకి తెలియకూడదు అని వివేక్ వచ్చి మాట్లాడడం, డ్రాప్ చేస్తానడం తలుచుకొని ఈ రోజుల్లో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు అనుకొని ఆలోచిస్తూ పడుకుంది. వివేక్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి వివేక్ వాళ్ళ మామ్, ఏంటి వివేక్ ఈరోజు ఇంత లేట్ అయింది అని అడగగానే ఏం లేదు మా ఫ్రెండ్స్తో అలా మన రెస్టారెంట్కే వెళ్ళాను అని జరిగిన సిట్యువేషన్ చెప్పాడు. హో, అంత బాగుందా అమ్మాయి, ఏంటి మ్యాటర్ అని అడుగుతుంటే అలాంటిదేం లేదమ్మా, ఏదో కొంచెం స్పెషల్గా అనిపించింది అంతే, అంతకుమించి ఏం లేదు. మొదట్లో అలానే అంటారులే, పోను అర్థమవుతుంది అని వీళ్ళు మాట్లాడుకుంటుంటే అంతలోని ధనుంజయ్ వర్మ వచ్చాడు. ఏంటి అమ్మ కొడుకు ఏదో మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ లోపలికి వచ్చాడు. దాంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు. ఏం లేదు డాడ్, నార్మల్గానే మాట్లాడుకుంటున్నాం, రండి డాడ్ కలిసి డిన్నర్ చేద్దాం. లేదురా, ఫ్రెష్ అప్ అయి వస్తాను 5 minutes అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా అందరూ కలిసి తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా రోజులు గడిచిపోతున్నాయి. వైష్ణవి కాలేజ్కి వెళ్ళడం రావడం, ఇంకా తన అమ్మమ్మతో కలిసి ఉండటం, ఫ్రెండ్స్తో సరదాగా గడపడం. మన వివేక్ ఆ రోజు చూశాడు అంటే ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. తనకి కొంచెం వర్క్స్ ఉండడం వల్ల తను యూఎస్ వెళ్ళిపోయాడు. బట్ ఒక్కరోజు కూడా తలుచుకోకుండా ఉండలేడు. బట్ ఇండియా ఎప్పుడెప్పుడు వెళ్తానా, తనని ఎప్పుడెప్పుడు చూస్తానా అని వెయిట్ చేస్తూ ఉండేవాడు. అలా 1 year తర్వాత ఇండియాకి వచ్చాడు. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు వైష్ణవిని చూడొచ్చు అని. తను ఎప్పుడు యూఎస్ నుంచి వచ్చినా ఇంతలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇండియా వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళకుండా రెస్టారెంట్కి వెళ్ళాడు. అక్కడ తన గురించి అడిగాడు. అక్కడ ఉన్న మేనేజర్ తను మానేసింది సార్ 5 months బ్యాక్ అని చెప్పేసి అన్నారు. దాంతో చాలా ఫీల్ అయ్యాడు. తను ఏ కాలేజ్లో చదువుతుంది అని అడిగితే తెలియదు సార్, జస్ట్ చదువుకుంటూ జాబ్ చేస్తుంది అని తెలుసు, కానీ ఏ కాలేజ్ అనేది తెలీదు అని చెప్పేసి అన్నారు. దాంతో తన డీటెయిల్స్లో నెంబర్ ఉంటే నోట్ చేసుకున్నాడు, కానీ కాల్ చేస్తే అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు. ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడ ఉందేమో చూద్దామని అక్కడికి కూడా వెళ్తాడు, కానీ అక్కడ వాళ్ళు ఉండరు. అదేంటి సడన్గా ఏం జరిగింది అని అక్కడ పక్కన వాళ్ళని అడిగితే ఇల్లు ఖాళీ చేశారు, జస్ట్ 5 months అవుతుంది అని చెప్పేసి అన్నారు. దాంతో ఇప్పుడు తను ఎక్కడుందో, ఏ ప్రాబ్లం వల్ల తను వెళ్ళిపోయిందో అసలు వివేక్ ఏం అర్థం కాలేదు. చాలా ఆశతో వచ్చాడు, తనని చూడొచ్చు అండ్ మాట్లాడాలి తనతో అని కూడా అనుకున్నాడు, కానీ తను లేదు. ఇప్పుడు చాలా అప్సెట్ అయ్యాడు. ఇంటికి కూడా వెళ్ళాలి అనిపించక అలా చాలాసేపు తిరుగుతూనే ఉన్నాడు. యాక్చువల్గా వాళ్ళ సీనియర్ తనని ఇబ్బంది పెట్టడం ఎక్కువైంది. కాలేజ్ నుంచి రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్ళే గ్యాప్లో ఎవరీ లేని టైంలో తనని చాలా ఇబ్బంది పెట్టేవాడు. దాంతో ఒకరోజు ఇంకా తట్టుకోలేక రెస్టారెంట్ జాబ్ మానేసింది. నైట్ అంటే తనకి ఇంకా కష్టమవుతుంది. ఆ టైము ఎవరు ఉండకపోవడం వల్ల తను ఇబ్బంది పెట్టడం, సో అందుకని జాబ్ మానేసింది. ఇంకా వెళ్తుంటే ఫాలో అయ్యి ఇంటి వరకు కూడా వెళ్తుండే. ఇంకేం చేయాలో అర్థం కాక చందుకి చెప్పింది. దాంతో చందు కంప్లీట్గా తనని అక్కడి నుండి ఖాళీ చేయించి కాలేజ్కి దగ్గరలోనే ఒక రూమ్ తీసుకొని తనతో పాటు చందు, వనజ కూడా ఉండేవారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటే వద్దు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని వాడు ఇంకా ఏదైనా చేస్తే మా అమ్మమ్మ ఒక్కతే అయిపోతుంది, అలాంటిది ఏం వద్దు అని చెప్పేది. దాంతో చదువుకోవడం మానేస్తావా అని అంటే తను చదువుకోవాలనుకుంది, తన ఇంట్రెస్ట్, తనకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ చదువుకొని మంచి జాబ్ చేయాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో ఓన్లీ సెమిస్టర్స్, ల్యాబ్స్ ఉన్నప్పుడు మాత్రమే అటెండ్ అయ్యేది. బుర్కాలో ఎవరు గుర్తుపట్టకుండా వెళ్ళేది. మిగతా టైంలో రూమ్లోనే ఉండి చందు, వనజ ఇచ్చిన బుక్స్తో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ రూమ్లోనే చదువుకునేది. అలా జరిగిపోతుంది. ఇంకా ఇక్కడ వివేక్ ఏమో తన గురించి ఎలా అయినా తెలుసుకోవాలి అని అనుకున్నాడు, కానీ ఆ నెంబర్ ఎప్పుడైనా ఆన్ చేస్తారా, ట్రేస్ చేస్తే అడ్రస్ దొరుకుతుంది అని వెయిట్ చేస్తున్నాడు.
అలా కాలం ఎవరి కోసం ఆగదు కదా. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు ఫుల్ వర్షం. చందు వనజ ఇంకా రాలేదు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది కానీ రావట్లేదు. కాలేజ్ దగ్గరికి వెళ్దామా అంటే అమ్మో వద్దు, కానీ ఎలా అని ఆలోచించి ఇంకా తప్పక ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ ఆన్ చేసింది. ఫోన్ అవ్వగానే వివేక్కి మెసేజ్ వస్తుంది. అవైలబిలిటీ నోటిఫికేషన్ వచ్చింది. దాంతో వివేక్ వెంటనే అలర్ట్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్కి ఆ నెంబర్ సెండ్ చేసి ఎక్కడ చూపిస్తుందో లొకేషన్ వెంటనే చెప్పు అని పంపించాడు. అతను పంపించిన తర్వాత ఒక దగ్గరే చూపిస్తుందిరా అని కాలేజ్ నియర్ బై లొకేషన్ షేర్ చేస్తాడు. దాంతో వివేక్ థ్యాంక్స్ రా, నేను మళ్ళీ చేస్తాను అని అవతల ఫ్రెండ్ మాట్లాడుతుంటే కూడా పట్టించుకోకుండా కట్ చేసేశాడు. వెంటనే చూపిస్తున్న లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అది కాలేజ్ దగ్గరలోనే ఉంది కానీ అక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది తెలియట్లేదు. అప్పటికి 2-3 ఇళ్ళకి వెళ్ళి అడిగాడు. డౌట్ వచ్చి ఇదేనేమో అని. కానీ కాదు, కాలేజ్ దగ్గరలోనే ఉంటుందేమో, మార్నింగ్ కనుక్కోవచ్చులే అనుకున్నాడు. ఆ ఒక్క రోజులో అతను ఎంత సఫర్ అయ్యాడో, ఎందుకు అంతలా తన కోసం వెతుకుతున్నాడో తనకి అర్థం కావట్లేదు. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే తనని చూసిన ఫస్ట్ డేనే తనకి మనసులో చోటు ఇచ్చేశాడు. కానీ ఆ విషయం క్లియర్గా ఇంకా అర్థం కావట్లేదు. చూద్దాం మరి ముందు తనని ఇష్టపడుతున్నట్టు ఎప్పుడు తెలుసుకుంటాడు, ఇంకా తనని ఎలా కలుస్తాడు. తను ఒక నార్మల్ గర్ల్, అతను ఒక బిజినెస్ ఎంపైర్కే వారసుడు. చూద్దాం మరి ముందు ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది. సో స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ అండి, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీ కామెంట్స్ చూస్తేనే నాకు అర్థమవుతుంది, ఓ మీకు ఈ స్టోరీ నచ్చుతుంది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది అని. సో అది మాత్రం మర్చిపోకుండా చేయండి. అండ్ అలాగే వీడియో చూసిన తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. దానివల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా పాయింట్స్ అనేవి ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ.